November 21, 22nd and 23rd daily current affairs with GS Pants, Hindu, Express, Seenadu and PIB News. సో ఫస్ట్ ఒక నోటీస్ ఏంటి అంటే ఈ 3 days కరెంట్ అఫైర్స్ లోపల ఒక 8 ఆర్టికల్స్ మనము రేపు డిస్కస్ చేద్దాం. స్క్రీన్ షాట్స్ ఉన్నాయి, బట్ నోట్స్ రాయలేని కారణంగా రేపటికి పోస్ట్పోన్ చేస్తున్నాం. సో ఆర్టికల్స్ మిస్ చేయను, రేపు డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ వస్తే ఇండియా మల్దీవుల మధ్య లోకల్ కరెన్సీ ఒప్పందం జరిగింది. సో వెరీ ఫేమస్. జనరల్లీ ఈ అంతర్జాతీయ వర్తకం అని చెప్పేసి ఎక్కువగా డాలర్స్ అని చెప్పేసి జరుగుతుంది. సో డాలర్స్ యొక్క అవసరం లేకుండా రెండు కంట్రీస్ మల్దీవులు మరియు ఇండియా లోకల్ కరెన్సీ ఒప్పందం చేసుకుంది. సో ప్రశ్న ఎలా వస్తుందంటే, మారిన ట్రెండ్ దృష్ట్యా ఇటీవల లోకల్ కరెన్సీ ఒప్పందము ఇండియా ఏ కంట్రీతో చేసుకోవడం జరిగింది? అందులో మనకి మల్దీవులు ఉన్నది ఇప్పుడు చూస్తే, ఇంతకుముందు సో లాస్ట్ కాక అంతకుముందు మంత్లో మారిషస్ అని చెప్పేసి చేసుకుంది. సో మారిషస్ సేమ్ ఒప్పందం మనకి మలేషియా అని చెప్పేసి ఉన్నది, ఇంకా చూస్తే శ్రీలంక అని చెప్పేసి ఉన్నది. సో ఇటువంటి కంట్రీస్తో చేసుకుంది కాబట్టి కంట్రీస్ అన్నీ కూడా ఒక దగ్గర అడగవచ్చు. ఏబీసీ బీసీడీ అని చెప్పేసి ఆప్షన్స్ ఇస్తే ఇవ్వచ్చు. సో లోకల్ కరెన్సీ ఎందుకోసం చేసుకుంటారంటే రూపాయి అంతర్జాతీయకరణ, దాంతోపాటు డాలర్ మీద డిపెండ్ కాకుండా సో లోకల్ కరెన్సీ యొక్క అవసరం అని చెప్పేసి ఆ లక్ష్యంతో ఇటువంటి ఒప్పందం చేసుకుంటుంది. సో రూపాయి అంతర్జాతీయకరణ ఒకటి, డాలర్ డిపెండెన్సీ తగ్గడం అని చెప్పేసి పిలుస్తాం. ఇవి రెండు మనకి ఆర్బీఐ చెప్పిన కారణాలు కాబట్టి ఇవి రెండు గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ స్పేస్ ఆర్టికల్ మనకి వార్తల్లో ఉంది. ఇంప్లిమెంటేషన్ అగ్రిమెంట్, ఇది ఒప్పందం పేరండి, ఇదే ఒప్పందం పేరు ఐఏ అని చెప్పేసి పిలుస్తాం. ఇంప్లిమెంటేషన్ అగ్రిమెంట్, అమలు ఒప్పందం అని చెప్పేసి తెలుగు అర్థం వస్తుంది. ఇది ఇండియా చేపట్టబోతున్న గగన్యాన్ మిషన్ కోసం అని చెప్పేసి ఇస్రో మరియు ఆస్ట్రేలియా మధ్య ఒప్పందం. సో గగన్యాన్ మిషన్ అని చెప్పేసి మనకు తెలుసు, వెరీ ఫేమస్. దానికి ఆస్ట్రేలియా హెల్ప్ చేస్తుంది. ఆస్ట్రేలియా ఇండియా మధ్య ఒప్పందం పేరే ఇంప్లిమెంటేషన్ అగ్రిమెంట్ అని చెప్పేసి పిలుస్తాం. సో మన ఒప్పందం పేరు గుర్తుపెట్టుకోవాలి, ఏ రెండు కంట్రీస్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి, ఒప్పందం యొక్క పర్పస్ ఉద్దేశం ఏంటి. నెక్స్ట్ చూస్తే ఒక పోర్టల్ మనకి వార్తల్లో ఉంది. ఇవి పర్యావరణం కరెంట్ అఫైర్స్ అండి కంప్లీట్గా. సో భూ నీర్ పోర్టల్ అని చెప్పేసి పిలుస్తాం. ఇది ఇండియా వాటర్ వీక్ అని చెప్పేసి సో ముగింపు సందర్భంగా జలశక్తి శాఖ స్టార్ట్ చేసిన పోర్టల్ పేరే భూ నీర్ పోర్టల్. ఏం లేదు, సో భూగర్భ వాటర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ట్రాన్స్పరెన్సీగా ఎఫెక్టివ్గా వాడుకోవాలని చెప్పేసి చెప్పడమే ఈ భూనీర్ పోర్టల్ యొక్క ముఖ్య ఉద్దేశము. జలశక్తి శాఖ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. దీన్ని డెవలప్మెంట్ చేసిన శాఖ ఏంటి అంటే సెంట్రల్ గ్రౌండ్ వాటర్ అథారిటీ అని చెప్పేసి ఎన్ఐసి అని చెప్పేసి హెల్ప్ చేస్తుంది. సెంట్రల్ గ్రౌండ్ వాటర్ అథారిటీ డెవలప్మెంట్ చేస్తుంది. ఆ డెవలప్మెంట్ లోపల ఎన్ఐసి సంస్థ హెల్ప్ చేస్తుంది. సో నేషనల్ ఇన్ఫర్మేటిక్ సెంటర్ అని చెప్పేసి పిలుస్తాం. ఇండియన్ వాటర్ వీక్ యొక్క థీమ్ ఏంటని చెప్పేసి చూస్తే పార్ట్నర్షిప్ అండ్ కోఆపరేషన్ ఫర్ ఇంక్లూజివ్ వాటర్ డెవలప్మెంట్ అండ్ మేనేజ్మెంట్. సో ఇంక్లూజివ్ వాటర్ డెవలప్మెంట్ అని చెప్పేసి ఈ కీవర్డ్ మనం గుర్తుపెట్టుకోవాలి. సో భూనీర్ పోర్టల్ భూమి లోపల ఉన్న నీటి యొక్క నియంత్రణ కోసం కావచ్చు, లేదా ట్రాన్స్పరెన్సీ కోసం కావచ్చు, ఇది పనిచేస్తుంది. భూ నీర్ అండర్ గ్రౌండ్ వాటర్ అని చెప్పేసి పిలుస్తాం. జలశక్తి శాఖ లాంచ్ చేసింది ఇండియాస్ వాటర్ వీక్ ముగింపు సందర్భంగా. నెక్స్ట్ ఇది మనం డిస్కస్ చేసినామండి, మరొకసారి ఈరోజు పిఐబి న్యూస్లో వచ్చింది. ఇండియాస్ ఫస్ట్ మోడ్రన్ సెల్ఫ్ సఫిషియెంట్ గోశాల అని చెప్పేసి గ్వాలియర్లో ఏర్పాటు చేసినాం, స్టేట్ ఆఫ్ మధ్యప్రదేశ్. ఇక్కడ కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్ అని చెప్పేసి డెవలప్మెంట్ చేస్తున్నారు. ఇది మనం డిస్కస్ చేసిన ఆర్టికలే మళ్ళీ రిపీట్ అయింది. నెక్స్ట్ వన్ ఆఫ్ ది ఫేమస్ రిపోర్ట్ మనకి వార్తల్లో ఉంది. క్లైమేట్ చేంజ్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ 25 గాను సో 3 సంస్థలు కలిపి ఇస్తాయి. ఒకటి జర్మన్ వాచ్, సెకండ్ న్యూ క్లైమేట్ ఇన్స్టిట్యూషన్, థర్డ్ వచ్చేసి క్లైమేట్ యాక్షన్ నెట్వర్క్ అని చెప్పేసి ఈ 3 సంస్థలు కలిపి క్లైమేట్ చేంజ్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ అని చెప్పేసి రిపోర్ట్ ఇస్తుంది. రిపోర్ట్ లోపల 1, 2, 3 అని చెప్పేసి ఎవరికి రాలేదు. సో 4th ర్యాంక్, టెక్నికల్ చూస్తే 4th ర్యాంక్, బట్ జనరల్ చూస్తే 1st ర్యాంక్. సో మన ఆన్సర్ పెట్టాలంటే 4th ర్యాంకే పెట్టేయాలి. డెన్మార్క్ వచ్చింది, 5th ర్యాంక్ నెదర్లాండ్, 6th వచ్చేసి యూకే, అయితే ఇండియా వచ్చేసి
10th ర్యాంక్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. సో క్లైమేట్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ లోపల ఇండియా యొక్క ర్యాంక్ ఎంత 10th అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. సారీ అండి. నెక్స్ట్ అంతర్జాతీయ సౌర కూటమి లోపల 104వ ఫుల్ టైం మెంబర్గా ఆర్మేనియా వచ్చింది. ఆల్రెడీ వి డిస్కస్డ్. 99th స్పెయిన్, 100 పరాగ్వే, 101 నేపాల్ అండి. ఇప్పుడు చూస్తే మనకి ఎయిర్ ఇండియా న్యూస్ లోపల వచ్చినటువంటి ఆర్టికల్ చూస్తే 104 అని చెప్పేసి ఆర్మేనియా వచ్చింది. ఇన్ఫ్యాక్ట్ హిందూ పేపర్లో కూడా వచ్చింది. మరి 102 ఏంటి, 103 ఏంటి? నేను టైం లేక సెర్చ్ చేయలేదు. సో మనకి ISA వెబ్సైట్లో ఉంటుంది, isa.gov.in అని చెప్పేసి. అందులో 3 చుక్కలు ఉంటాయి. నొక్కితే మనకి మెంబర్స్ అని చెప్పేసి కనిపిస్తుంది. దాన్ని నొక్కితే ఈ కంట్రీస్ కనిపించవచ్చు. బట్ పేపర్లో మనకు కనిపించలేదు. 102, 103 మిస్ అయినాయి. 101 పేపర్లో వచ్చింది, 104 కూడా పేపర్లో వచ్చింది. సో మనం గుర్తుపెట్టుకోవాలి ఆర్మేనియా అని చెప్పేసి. ఇది మీరు ఆన్సర్ చేయండి. మనము ఆర్మేనియా దేశానికి ఏ మిస్సైల్ని ఎక్స్పోర్ట్ చేయడం జరిగింది? మరి రేపటి క్లాస్లో 102 ఏంటి, 103 ఏంటి డిస్కస్ చేద్దాం కంపల్సరీ. తర్వాత ఈ NCX అని చెప్పేసి ఇది ఓల్డ్ కరెంట్ అఫైర్స్. ఐ మీన్ నవంబర్ 21 కంటే ముందే మనకు కవర్ అయింది. అదే పేజీలో ఉన్న ఆర్టికల్ కాబట్టి స్కాన్ చేయడం జరిగింది. సో ఇది వెరీ ఫేమస్ అండి. మన ఆర్మీ చీఫ్ ఉపేంద్ర ద్వివేది, ఇతనికి నేపాల్ ఆర్మీ వాళ్ళు ర్యాంక్ ఆఫ్ హానరరీ జనరల్ అని చెప్పేసి గౌరవ హోదా ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మన ప్రశ్న వస్తే ఈ నేపాల్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఈ గౌరవాన్ని బహుకరించింది ఎవరంటే నేపాల్ ప్రెసిడెంట్ రామచంద్ర. సో నేపాల్ గుర్తుపెట్టుకోవాలి, మన ఆర్మీ చీఫ్ గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఒక రష్యా యొక్క 2 మిసైల్స్ మనకి వార్తల్లో ఉన్నాయండి. ఇవి తెలుగు పేపర్లో కూడా వచ్చినాయి. RS-26 రూబేజ్ రష్యా యొక్క ICBM అంటే ఇంటర్ కాంటినెంటల్ బాలిస్టిక్ మిసైల్, ఖండాంతర క్షిపణి అని చెప్పేసి పిలుస్తాం. అంటే 5500 km కంటే ఎక్కువ పరిధి కలిగి ఉంటుంది. బాలిస్టిక్ పథాన్ని అనుసరిస్తుంది. అదే ICBM అని చెప్పేసి పిలుస్తాం. మనకి అగ్నిఫైర్ లాంటివి మనకి కొన్ని ఉన్నాయి. సో మనకి ఇంధనం అని చెప్పేసి సాలిడ్ ఫ్యూయల్ ఉపయోగించుకుంటుంది. ఇది మల్టిపుల్ ఇండిపెండెంట్లీ టార్గెటబుల్ రీఎంట్రీ వెహికల్ అని చెప్పేసి మనం ఇటీవల అగ్నిఫై లోపల ఈ MIRV టెక్నాలజీ అచీవ్మెంట్ అయినాం. సో అటువంటి మిసైల్ మనకి RS-26 అని చెప్పేసి పిలుస్తాం. ఆల్మోస్ట్ మన అగ్నిఫై ఏదైతే ఉందో అటువంటిదే RS-26 అని చెప్పేసి పిలుస్తాం. నెక్స్ట్ ఓరెస్ట్నిక్ అని చెప్పేసి మరొక మిసైల్ ఈరోజు పేపర్లో వచ్చింది, ఈనాడు ఆర్టికల్. సో IBM ఇంటర్మీడియట్ బాలిస్టిక్ మిసైల్ అండి. ఇది మధ్యంతర శ్రేణి బాలిస్టిక్ మిసైల్. హైపర్సోనిక్ స్పీడ్ కలిగి ఉంటుంది. హైపర్సోనిక్ మీన్స్ మ్యాక్ 5 కంటే ఎక్కువ ఉండడం. ఈ ఓరెస్ట్నిక్ మాత్రం మ్యాక్ 10 కంటే ఎక్కువ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. 2 మిసైల్స్ మనకి జస్ట్ అది ఏ రకమైన మిసైల్, బాలిస్టిక్ ఆర్ క్రూయిజ్, ఏ కంట్రీ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి, సరిపోతుంది. నెక్స్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీ అదర్స్ లోపల ఏరో ట్రాక్ మనం డిస్కస్ చేసినాము ఆల్రెడీ లాస్ట్ క్లాసుల్లోనే. సో ఇది వేవ్స్ అండి, వెరీ వెరీ ఫేమస్, గుర్తుపెట్టుకోవాలి. ప్రశ్న వస్తుంది కంపల్సరీ. ఈ ప్రసార భారతి యొక్క OTT ప్లాట్ఫామ్ పేరే వేవ్స్ అని చెప్పేసి పిలుస్తాం. సో వెరీ వెరీ ఫేమస్. IFFI24 మన గోవా హోస్ట్ చేస్తుంది కదా, ఆ గోవా లోపల ఈ ప్రసార భారతి తన యొక్క మొట్టమొదటి OTT ప్లాట్ఫామ్ అనేటువంటి వేవ్ని ప్రారంభించింది. సో ట్యాగ్ లైన్ ఏంటి అంటే ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్కి నయీ లేహర్ అని చెప్పేసి పిలుస్తాం. 12 పైగా భాషల్లో అందుబాటులో ఉంటుంది, హిందీ కలుపుకొని. 65 లైవ్ ఛానల్స్ ఇస్తారు ఇందులోపల, ఇంక్లూడింగ్ మన్ కీ బాత్. దాంతోపాటు అయోధ్య ప్రభు శ్రీరామన్ లాలా ఆరతి కూడా ప్రసారం అవుతుందట. సో 65 లైవ్ ఛానల్స్ అండి, గుర్తుపెట్టుకోవాలి. ప్రసార భారతి యొక్క OTT ప్లాట్ఫామ్ పేరు వేవ్స్ అండి. ఇది మీరు ఆన్సర్ చేయండి. సో ప్రభుత్వ రంగం లోపల మొట్టమొదటి OTT ప్లాట్ఫామ్ని ఏ రాష్ట్రం ప్రారంభించింది, దాని పేరేంటి? ఇంతవరకు ఎన్ని రాష్ట్రాలు ప్రారంభించాయి? ఏమంటున్నా, ప్రభుత్వ రంగం లోపల అధికారికంగా ఎన్ని రాష్ట్ర ప్రభుత్వాలు OTT ప్లాట్ఫామ్ని ప్రారంభించాయి? సో ఫస్ట్ రాష్ట్రం ఏంటని చెప్పేసి మీరు ఆన్సర్ చేయండి. ఇది ప్రసార భారతి యొక్క మొట్టమొదటి OTT ప్లాట్ఫామ్ పేరే వేవ్స్ అని చెప్పేసి పిలుస్తాం. నెక్స్ట్
ఏఐ డేటా బ్యాంక్ అని చెప్పేసి వార్తల్లో ఉంది. మినిస్ట్రీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ వాళ్ళు దీన్ని లాంచ్ చేసిండు. సో ఫస్ట్ ఏఐ డేటా బ్యాంక్ అండి. దీన్ని అసోచామ్ ఏఐ లీడర్షిప్ మీట్ లోపల లాంచ్ చేయడం జరిగింది. సో ఇది మీరు ఆన్సర్ చేయండి. గ్రూప్ 3 ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ మనకి మొన్న జరిగిన గ్రూప్ 3 పరీక్షలో వచ్చింది. మనం డిస్కస్ చేసినాం ఆల్రెడీ. విశ్వస్య అంటే ఏంటి? సో మొన్న వచ్చిన క్వశ్చన్ ఇది, మనం డిస్కస్ చేసినాం అంతకుముందు ఆల్రెడీ. నెక్స్ట్ నఫిత్రోమైసిన్ అని చెప్పేసి ఇండియాలో మొట్టమొదటి స్వదేశీ యాంటీబయాటిక్ అట. ఇది హిందూ పేపర్లో వచ్చిన ఆర్టికల్ అండి. అండ్ పిఐబిలో మనకు కనిపిస్తుంది. దీన్ని బిరాక్ అనే సంస్థ, సో ఇది మిక్నాఫ్ అనే పేరుతోని మార్కెట్లోకి రిలీజ్ చేసింది. సో ఫస్ట్ యాంటీబయాటిక్ కాబట్టి సో బిరాక్ సంస్థ డెవలప్మెంట్ చేసింది. మిక్నాఫ్ అని చెప్పేసి ఒక ట్రేడ్ నేమ్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. నఫిత్రోమైసిన్ అని చెప్పేసి ఆ యాంటీబయాటిక్ యొక్క పేరు అండి. స్వదేశీ యాంటీబయాటిక్ ఫస్ట్ దట. మీకు సో వ్యాక్సిన్స్ అండ్ డిసీజ్ వెరీ వెరీ ఫేమస్ టాపిక్. ప్రతి ఎగ్జామ్లో ఒక ప్రశ్న వస్తుంది. మొన్న 2 క్వశ్చన్ వ్యాక్సిన్ వచ్చింది గ్రూప్ 3లో మనం డిస్కస్ చేసినాం, అండ్ వ్యాధి కూడా వచ్చింది డిస్కస్ చేసినాం మనం. ఇదంతా ఆల్రెడీ లాస్ట్ వీక్ క్లాసే అండి. ఇది ఇంతవరకు ఈ పేజీలో ఉన్న ఆర్టికల్స్ 3 కూడా. ఇది కొత్త ఆర్టికల్. పిఎం మోడీ గయానా పోవడం జరిగింది. 56 సంవత్సరాల్లో ఇది ఫస్ట్ పిఎం మోడీ ఫ్రమ్ ఇండియా. సో ఈ గయానా అవార్డు ఇచ్చింది. సో ఇది 2 కంట్రీస్ అవార్డు ఇచ్చినాయండి. గయానా ఇచ్చింది, ఇంకోటి బార్బడోస్ పోలే కానీ అది కూడా అవార్డు ఇవ్వడం జరిగింది. మొత్తం మీద 19 విదేశీ అవార్డ్స్ రావడం జరిగింది. సో గయానా యొక్క అంశాలు ఏంటి, ఏ ఒప్పందాలు ఉన్నాయి చూస్తే యూపీఐ స్టార్ట్ చేసింది. ఇది మీరు ఆన్సర్ చేయండి. సో యూపీఐ సేవల్ని ప్రారంభించిన మొట్టమొదటి కరేబియన్ దీవులు ఎవరని చెప్పేసి మీరు ఆన్సర్ చేయండి. సో జన్ ఔషధి కేంద్రం స్టార్ట్ అయింది. 2 డోనర్ ఏరోప్లేన్స్ మనం ఇస్తున్నాం వాళ్ళకి. మిల్లెట్ కూడా మనం ఇస్తున్నాం. దేనికోసం అంటే ఆహారం యొక్క అంటే వాళ్ళకి ఫుడ్ సెక్యూరిటీ ఇష్యూ ఉంది కాబట్టి దానికోసం అని చెప్పేసి మనం మిల్లెట్స్ అయితే ఇస్తున్నాం. నెక్స్ట్ ఈ జన్ ఔషధి కేంద్రం యొక్క మొట్టమొదటి విదేశీ కేంద్రం ఎక్కడని చెప్పేసి ఇది కూడా మీరు ఆన్సర్ చేయండి. ఇండియా కార్యక్రమ్ సమ్మిట్ అని చెప్పేసి సో గయానా హోస్ట్ చేసింది మనకి సెకండ్ది. సో ఫస్ట్ది 2019లో జరిగింది, 5 ఏళ్ళకి జరిగింది కాబట్టి ఎవ్రీ 5 years అయితే కాదు. సో కార్యక్రమ్ అంటే మనకి కరేబియన్ దీవులు అండి. ఇన్ఫ్యాక్ట్ మనకు చాలా కంట్రీస్ వస్తుంది దీని కింద. అంశాలు ఏంటి అంటే మన పిఎం మోడీ గారు 7 pillars ప్రపోజ్ చేశాడు. సో మన బ్యాలక్ ఏంటి అంటే ఇవి 7 గుర్తుపెట్టుకోవాలి. ప్రశ్న వస్తుంది కంపల్సరీ. ఎస్ బై హార్ట్ చేయాలా అంత అవసరం లేదు. సో క్వశ్చన్లో చూస్తే మనం ఐడెంటిఫై చేసే అంత చదువుకోవాలి. ఫస్ట్ చూస్తే కెపాసిటీ బిల్డింగ్ ఒకటి, అగ్రికల్చర్, రెన్యూవబుల్ ఎనర్జీ, ఇన్నోవేషన్ అండ్ టెక్నాలజీ, క్రికెట్ అండ్ కల్చర్. వై బికాస్ మన క్రిస్ గేల్ వీళ్ళు ఉంటారు కాబట్టి సో మనకి కరేబియన్ కమ్యూనిటీ చాలా దగ్గర సంబంధాలు ఉంటాయి క్రికెట్ లోపల. సో ఓషియన్ ఎకానమీ అండ్ మారిటైమ్ సెక్యూరిటీ, మెడిసిన్స్ అండ్ హెల్త్ కేర్. ఒకసారి చూస్తే మనం ఈజీగా గుర్తుపెట్టచ్చు అండి. కరెంట్ ఎమర్జింగ్ ఇష్యూ అన్నీ మనకు కనిపిస్తున్నాయి ఇక్కడ కాబట్టి మీరు ఈజీగా గుర్తుపెట్టచ్చు, ఎటువంటి ఇబ్బంది లేదు. ఆసియన్ డిఫెన్స్ మినిస్టర్ మీటింగ్ ప్లస్ అని చెప్పేసి సో లావోస్ హోస్ట్ చేసింది. ఆ మాటకు వస్తే ఈ ఇయర్లో ఏషియన్ మీటింగ్స్ అన్నీ కూడా లావోసే హోస్ట్ చేస్తుంది, గుర్తుపెట్టుకోవాలి. బ్రిక్స్ అన్నీ కూడా రష్యా హోస్ట్ చేస్తుంది. G20 అన్నీ కూడా బ్రెజిల్ హోస్ట్ చేస్తుంది. సో ఆసియన్ డిఫెన్స్ మినిస్టర్ ప్లస్ అంటే ఈ 10 ఆసియా కంట్రీలు, దాంతోపాటు ఒక 8 డైలాగ్ పార్ట్నర్స్ అని చెప్పేసి అందులో ఇండియా కూడా ఉంటుంది. ఇందులో ఉంటుంది ఇండియా. సో మనకి లావోస్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. మీటింగ్ అవుట్కమ్స్ మనకి ఇక్కడ ఏమీ లేవు. నెక్స్ట్ రెగ్జాన్స్ ద్వీపకల్పం వార్తల్లో ఉంది. ఐస్లాండ్ డిసెంబర్ 23 నుంచి వరుసగా సుమారుగా 7వసారి ఇక్కడ ఉన్న వోల్కనో అయితే విస్ఫోటనమైంది. సో 7 సార్లు అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. డిసెంబర్ నుంచి మన టీజీపీఎస్సీ మోడల్ క్వశ్చన్ అండి, జాగ్రఫీ కిందికి వస్తుంది. నెక్స్ట్ గవర్నమెంట్ పాలసీ చూస్తే ఇది మనకి ఈరోజు ఆర్టికల్. మిగతా 2 ఆర్టికల్స్ ఇదే పేపర్లో ఉన్నప్పటికీ అవి ఓల్డ్ ఆర్టికల్స్. ఎందుకు మనకు ఓల్డ్ ఆర్టికల్స్ మళ్ళీ కనిపిస్తున్నాయంటే సో నేను ఈ పేజ్ స్కాన్ చేసేటప్పుడు ఆ పైనది కట్ చేయకుండా పేజ్ మొత్తం స్కాన్ చేస్తున్నాయి కాబట్టి ఆ 2 ఆర్టికల్స్ మనకి ఓల్డ్ అయినప్పటికీ కనిపిస్తున్నాయి. సో విజన్ పోర్టల్ అని చెప్పేసి మనకి మినిస్ట్రీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ వాళ్ళు లాంచ్ చేసిండు. ఈ విజన్ పోర్టల్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే
వెనుకబడిన పిల్లలకి ఎడ్యుకేషన్ అండ్ స్కిల్స్ అండ్ నవకల్పనలు ప్రోత్సహించడం, దాంతోపాటు స్టార్టప్లకి డెమోక్రటైజ్ చేయడము, అంటే వాళ్ళకి అందరికీ అవకాశం కల్పించడము. డెమోక్రటిక్ మీన్స్ అందరికీ అవకాశం కల్పించడం అని చెప్పేసి పిలుస్తాం. సో విజన్ పోర్టల్ వెనుకబడ్డ పిల్లలకి ఎడ్యుకేషన్ స్కిల్స్ కావచ్చు, ఇన్నోవేషన్ కావచ్చు నేర్పిస్తుంది. దాంతోపాటు స్టార్టప్ సిస్టమ్లకి ప్రజాస్వామ్యీకరణ చేస్తుంది. సో స్కీమ్ ఉద్దేశం చూస్తే మీకు ఇవి రెండు డిఫరెంట్ కేటగిరీ ఉన్నాయి కాబట్టి రెండు గుర్తుపెట్టుకోవాలి. యాజ్ పర్ పిఐబి ప్రకారం చూస్తే మనకు కనిపిస్తుంది. నెక్స్ట్ ఇది వెరీ ఫేమస్ అండి మనకి. గ్లోబల్ కాన్ఫరెన్స్ ఆఫ్ కోఆపరేటివ్, సహకార సంఘాల విషయంలో ఇండియా తొలిసారిగా ప్రపంచ స్థాయి సదస్సుని మన నవంబర్లో హోస్ట్ చేస్తుంది. తొలిసారి అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. పిఎం మోడీ ఇదే మీటింగ్ లోపల యుఎన్ఓ యొక్క ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ ది కోఆపరేటివ్ 2025 అని చెప్పేసి లాంచ్ చేయబోతున్నాడు. సో మన దగ్గర కాబట్టి బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇది టీజీపీఎస్ క్వశ్చన్ అండి, అంటే వస్తుంది అన్నట్టు గ్రూప్ 3 లోపల, గ్రూప్ 2 లోపల లేదా ఇంకెప్పుడైనా. ఐసీఏ ఏర్పడి 130 ఇయర్స్ అవుతుంది కాబట్టి 130 ఇయర్స్లో ఇది ఫస్ట్దండి. ఇఫ్కో అని చెప్పేసి కండక్ట్ చేస్తుంది. అయితే ప్రశ్న వస్తుంది 130 ఇయర్స్లో, 125 ఇయర్స్లో, 120 అని చెప్పేసి అట్లా ప్రశ్న వస్తుంది. ఇది ఏం టెస్ట్ చేస్తుందో మనకైతే అర్థం కావట్లేదు. నోట్స్లో మనం రాస్తున్నాం కానీ ఒక ఆస్పిరెంట్గా ఆలోచిస్తే హైలీ హార్డ్ టు రిమెంబర్ అండి. చాలా కష్టం ఆస్పిరెంట్కి, ఇన్ని గణాంకాలు గుర్తుపెట్టుకోవడం సాధ్యం కాదు. అనవసరంగా టీజీపీఎస్సీ కావచ్చు, ఏపీపీఎస్సీ కావచ్చు, సో ఈ నెంబర్స్ మీద బాగా క్వశ్చన్స్ అడిగి అనవసరపు భయాన్ని, ఒత్తిడిని కల్పిస్తుంది, మానసిక క్షోభ గురి చేస్తుంది ఆస్పిరెంట్స్ని. ఈ 130 క్వశ్చన్స్ మనకి ఈ ఎగ్జాంపుల్ ఇండియా తొలిసారిగా ఈ మీటింగ్స్ కండక్ట్ చేస్తుంది. సో 130 ఇయర్స్లో అని క్వశ్చన్ అడిగినప్పుడు ఏం టెస్ట్ చేస్తున్నట్టు, ఈ మీటింగ్ వల్ల ఇండియా యొక్క ఉపయోగం ఏంటి అట్లా అడగవచ్చు. పెద్ద విషయం లేదు కానీ ఆ 130 ఇయర్స్ ఏంటి, 120 ఇయర్స్ ఏంటి, రష్యాకి పిఎం మోడీ జూలైలో పోతే ఏంటి, ఆగస్టులో పోతే ఏంటి, ఆ మంత్తోనే ఎటువంటి టెస్ట్ జరగట్లేదు. పోవడం వల్ల ఎటువంటి ఒప్పందాలు చేసుకున్నారు, అవుట్కమ్స్ ఏంటి, అట్లా క్వశ్చన్ అడగవచ్చు. కానీ సో జూలైలో పోయిందా, ఆగస్టులో పోయిందా, అక్టోబర్లో పోయిందా, ఎప్పుడు పోతే ఏంటి, మనకి ఒప్పందాలు ముఖ్యం. కానీ దట్ ఈస్ అ వెరీ బ్యాడ్ థింగ్ అబౌట్ అవర్ పబ్లిక్ సర్వీస్ కమిషన్స్. యూపీఎస్సీ ఇట్లా అడగట్లేదు. సో థీమ్ ఏంటి మనకు అంటే కోఆపరేటివ్ బిల్డ్ ప్రాస్పరిటీ ఫర్ ఆల్ అని చెప్పేసి ఉన్నది. అంటే కోఆపరేటివ్ సహకార సంఘాలు అనేవి అందరికీ సుసంపన్నత నిర్మించి ఇస్తాయట. సో ఐసీఏ ఎప్పుడు ఏర్పడింది, హెడ్ క్వార్టర్ ఏంటి, సరే ఇది ఇట్లా అడగవచ్చు. ఎన్ని మెంబర్స్ ఉన్నారు, ఎవరికి కావాలి, ఎన్ని మెంబర్స్ ఉన్నారు, అది ఫేమస్ ఇన్స్టిట్యూషన్ లాంటి అడగవచ్చు, పెద్ద ఇబ్బంది ఏం లేదు. ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ యువ పురస్కారము ఒకేసారి 2 ఇయర్స్కి ఇచ్చిందండి. వాళ్ళు పెండింగ్ పెట్టిండ్లు, మనకి ఇబ్బంది అవుతుంది. 82 మందికి ఇచ్చారండి. ఏపీ వాళ్ళు దాదాపు ఎవరు లేరు. తెలంగాణ వాళ్ళు చూస్తే సో అంగడి భాస్కర్ అని చెప్పేసి ఫోక్ మ్యూజిక్ డప్పల్ లోపల వచ్చింది. సో తెలంగాణ అని చెప్పేసి 23rd ఇయర్కి. సో వాళ్ళు ఇస్తారు క్వశ్చన్ ఇక 22 ఇయర్లో వచ్చినటువంటి ఎవరని చెప్పేసి. సో 82 మంది మనం గుర్తుపెట్టుకుని సాధ్యమవుతుందా? మనం బయట ఇక మ్యాగజైన్లు ఉంటాయి, ఈ 82 మందిని రాస్తారు. సో వచ్చినప్పుడు క్లెయిమ్ చేసుకుంటారు. మనం రాయలేమా? రాయవచ్చు, బట్ యాస్పిరెంట్కి ఉపయోగం లేదు దీనివల్ల. అంగడి భాస్కర్ గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ భారత మహిళల హాకీ ఛాంపియన్షిప్ అని చెప్పేసి సో మనకి ఫైనల్ వచ్చేసి జరిగింది బీహార్లో అండి. సో రాజ్గిర్ హోస్ట్ చేసింది. కొద్దివరకు ఇది వెరీ ఫేమస్ కాబట్టి గుర్తుపెట్టుకోవాలి. ఇండియా గెలుచుకున్నది సో 3 సార్లు మొత్తం మీద ఇప్పటికీ చైనా మీద. ఈ ఫైనల్లో ఓన్లీ గోల్ జరిగింది, ఆ గోల్ వేసిన వ్యక్తి దీపిక అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఇది కరెంట్ అఫైర్స్ మనకి నవంబర్. ఇంకోటి ఉందా అండి, సో ఇది రిపోర్ట్స్ మనకి వన్ ఆఫ్ ది ఫేమస్ రిపోర్ట్ ద స్టేట్ ఆఫ్ ది వరల్డ్ చిల్డ్రన్స్ 24 అని చెప్పేసి యూనిసెఫ్ రిలీజ్ చేసింది. దానికి ఒక థీమ్ ఉన్నది, సెక్యూరింగ్ ఏ ఫ్యూచర్ వేర్ చిల్డ్రన్స్ రైట్స్ ఆర్. ఇదంతా పెద్ద థీమ్ అండి. మొత్తం మీద చూస్తే సెక్యూరింగ్ ఫ్యూచర్ చిల్డ్రన్, క్లైమేట్ క్రైసిస్. సో మరి అంశాలు చూస్తే చిల్డ్రన్స్ ఎక్కువ ఉన్నది కంట్రీ చూస్తే 2050 నాటికి ఇండియా అని చెప్పేసి 350 మిలియన్స్ కలిగి ఉన్నది. సెకండ్ చైనా, థర్డ్ నైజీరియా, ఫోర్త్ పాకిస్తాన్. ప్రాంతాల వారి చూస్తే ఇండియా చైనా మనకు ఎక్కువ ఉన్నప్పటికీ టాప్లో,
ఆఫ్రికా అని చెప్పేసి ఎక్కువ హైయెస్ట్ కలిగి ఉంది, నాట్ ఏషియా అండి. నెక్స్ట్ ఇది వరల్డ్ బ్యాంక్ రిపోర్ట్ మనకి. జాబ్స్ ఎట్ యువర్ డోర్ స్టెప్ అని చెప్పేసి వరల్డ్ బ్యాంక్ యొక్క రిపోర్ట్ ఇది. ఇది మనకు వరల్డ్ బ్యాంక్ అనేది ఇండియా లోపల స్టార్స్ అని చెప్పేసి ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తుంది. స్టార్స్ మీన్స్ స్ట్రెంథనింగ్ టీచింగ్ లెర్నింగ్ అండ్ రిజల్ట్ ఫర్ స్టేట్స్. వరల్డ్ బ్యాంక్ సహాయం పొందని సెంట్రల్ స్పాన్సర్ స్కీమ్ అండి. ఇది 5 ఏళ్ల పాటు అమల్లో ఉంటుంది, అప్ టు 24-25 వరకు. ఇంప్రూవింగ్ క్వాలిటీ అండ్ గవర్నెన్స్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్. సో ఇది మన కరెంట్ అఫైర్స్ అండి. ఎస్, మన ఇందులో కొన్ని మిస్ అయినాయి. కరెంట్ అఫైర్స్లో మనకి ఒక 8 ఆర్టికల్స్ మిస్ అయినాయి. సో వాటిని మనం రేపు డిస్కస్ చేద్దాం కరెంట్ అఫైర్స్తో కలుపుకొని. థ్యాంక్ యూ వెరీ మచ్.